హలో నమస్తే, వెల్కమ్ టు రిటర్న్ స్టాక్స్. అయితే మనం ప్రీవియస్గా ఆల్ఫా ట్రేడ్ అని చెప్పేసి ఒక ఇండికేటర్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అలా మీరు తమిళ కూడా చూసుకుంటారు. సో దాన్ని యూజ్ చేసి లైవ్ ట్రేడ్ చేశాను. సో లాస్ట్ మనం ఫ్రైడే ఏమో చేసుకున్నాం అనుకుంటా ఈ వీడియో ఆల్ఫా ట్రేడ్ గురించి. సో చాలామంది దాన్ని యూజ్ చేయడం రావట్లేదు. ట్రేడింగ్ వ్యూలో మాత్రమే ఇది మనకు వస్తుంది, ఓకేనా? ట్రేడింగ్ వ్యూలో మాత్రమే మనం వాడుకోవాలి. సో వీడియోలో మొత్తం పూర్తిగా ఎలా మనము దాన్ని యాడ్ చేసుకోవాలి, దాని సెట్టింగ్స్ అవన్నీ దాంట్లో నేనైతే ఈ వీడియోలో మీకు మెన్షన్ చేశాను. సో దాని ద్వారా వచ్చిన బై సిగ్నల్ని నేను ఏ విధంగా తీసుకున్నాను, సో ఏ విధంగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో దగ్గర $100 నియర్ అయితే సో బుక్ చేసుకున్నాను, వెరీ ఒక 10 నిమిషాలు అంతే. సో మీరు ఇది పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే కనుక, ఓకేనా? ఇది ఏంటంటే జస్ట్ బై అండ్ సెల్ సిగ్నల్స్ మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ మీరు దానికి ఇంకా ప్రైస్ యాక్షన్ యాడ్ చేసుకోవాలి, మీ అనాలిసిస్ యాడ్ చేసుకోవాలి, ఇంకా ఏది ఉంటే అది యాడ్ చేసుకోవాలి మీరు, రైట్? మీరు అంత ఈజీగా బైసైకిల్ సెల్ ఇచ్చిందని చెప్పేసి అందులోకి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. బ్యాక్ టెస్ట్ చేయాలి, ఓకేనా? బ్యాక్ టెస్ట్ చేసి మంచిగా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఇది ఏఎంఏ ఆల్ఫా ట్రేడ్ కాదు. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ఏఎంఏ ఆల్ఫా ట్రేడ్ కాదు, ఇది ఆల్ఫా ట్రేడ్ అని చెప్పేసి. సో అయినా కూడా మూర్ఖంగా ఏఎంఏ కొంతమంది అవలేగాళ్ళు అయితే నీకు రాకుండా ఎందుకు పెడతావు రా అని పెడుతున్నాడు. ఏం రాకుండా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవుతలేదు. మన తెలుగు వాళ్ళే ఎక్కువగా లాస్ అవుతున్నారు అని చెప్పేసి మనకైతే రిపోర్ట్స్ ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్ర. సో రీజన్ ఇంతే. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఆల్రెడీ, ఇది ఆల్ఫా ట్రేడ్ కాదు, ఇది ఏమీ ఆల్ఫా ట్రేడ్ కాదు, ఆల్ఫా ట్రేడ్ అని చెప్పి యాడ్ చేసుకోవడం కూడా రావట్లేదు. ఎట్లా చేసుకుంటారా మీరు, నాకు అర్థం కాదు. సో కాస్త మీకోసం మళ్ళీ అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ ఈ లైవ్ ట్రేడ్ చేస్తున్నాను, ఓకేనా? సో మీకోసం ఇంతకన్నా ఫ్రీగా నేను చెప్పినప్పుడు మళ్ళీ తెలుసుకొని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. అడ్డమైన కామెంట్స్ మీద కాదు మీరు చేసుకోవాల్సింది ఎప్పుడైనా సరే, ఓకేనా? మీ యొక్క నాలెడ్జ్ నేర్చుకొని మీరు బాగా సంపాదించుకోవాలి. కాబట్టి అదొకటి పెట్టుకోండి. ఒకసారి మన స్క్రీన్లోకి వెళ్ళి సో ఈ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి, రైట్? సో రన్నింగ్ ప్రాఫిట్ అయితే $80 అండి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, చాలా సింపుల్. మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు యాక్చువల్గా నేను ఏం చేశానంటే 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను, రైట్? 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఏమైంది, బ్రేక్ అయింది, రైట్? ఇక్కడ నాకు బయింగ్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే సో నా ఆల్ఫా ట్రేడ్ ఇండికేటర్ పెట్టుకున్నాను, 5 minutesలోకి పెట్టుకున్నాను. సో పెట్టుకుంటే నాకు ఏమైంది, సో నాకు ఇక్కడ బయింగ్ చూపించింది. ఆల్ఫా ట్రేడ్ అంటే ఇక్కడ మీరు కొడితే వస్తుంది ఇట్లా ఆల్ఫా, ఓకే? ఆల్ఫా ట్రెండ్, ఓకేనా? కివాన్ ఉంటుంది, ఓజో ఇది స్పెల్లింగ్ ఉంటుంది, కివాన్ అని ఉంటుంది, 21.80K అని ఉంటుంది చూడండి, ఓకేనా? సో ఇది మీరు యూజ్ చేసుకోవాల్సింది. చాలా చాలా సింపుల్. ఆల్ఫా అని ఇక్కడ మీరు కొట్టగానే వచ్చేస్తుంది, రైట్? ఆల్ఫా ట్రెండ్ అని కొట్టగానే ఇక్కడ వచ్చేస్తుంది. జస్ట్ ఆల్ఫా కొట్టగానే వచ్చేస్తుంది చూడండి, ఆల్ఫా ట్రెండ్. ఇది నేను ఆల్రెడీ దీన్ని ఫేవరెట్స్లో పెట్టుకున్నాను, రైట్? సో ఇది పెట్టుకున్న తర్వాత నాకు బయింగ్ కూడా కన్ఫర్మ్ అయింది, రైట్? కన్ఫర్మ్ అయిన తర్వాత నేను బయింగ్ తీసుకున్నాను. సో యాక్చువల్గా తక్కువ లాట్ సైజ్ తక్కువ కాబట్టి సో నేను చూపిస్తాను చూడండి. సో 0.2 కాబట్టి నాకు ఇక్కడ 100 అంటే చాలా చాలా ప్రాఫిట్ వచ్చింది. అంటే నేను ఒక ఎంత చెప్తా పట్టండి, 500 పాయింట్స్ నియర్లో ఉన్నాను నేను. చూడండి ఇక్కడ 784,196, అర్థమైందా? సో దగ్గర 5, ఎందుకంటే ఎందుకంటే మనకు ఒక 100 పాయింట్స్కి మనకు $20 ప్రాఫిట్ వస్తుంది. అదే అక్కడ మనం ఇక్కడ పెంచుకునే కొద్దీ మనకు ప్రాఫిట్ అయితే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, రైట్? ఓకేనా? $83 అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు పోయి వచ్చింది, బట్ నేను చూపిస్తూ ఉన్నాను మీకు అప్పటి నుంచి, ఓకేనా? చాలా చాలా సింపుల్. 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాను, నాకు బ్రేక్ అయిందని తెలిసింది. సో కన్ఫర్మేషన్ కోసం ఆల్ఫా ట్రేడ్ పెట్టుకున్నాను. సో దాంట్లో కూడా నాకు 5 minutesలో కన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా 3 minutesలో ఇంకా ముందుగానే వచ్చింది చూడండి. సో 5 minutesలో కన్ఫర్మేషన్ వచ్చింది. సో తీసుకున్నాను. సో నాకు నా ప్రొజెక్షన్ ప్రకారం నాకు పెద్ద టార్గెట్సే ఉన్నవి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది ఆపేసి VITని EMA పెట్టుకొని 1 minute టైం ఫ్రేమ్లో పెట్టుకుంటాను చూడండి, ఓకేనా? 1 minute టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే నాకు ట్రైలింగ్ కూడా అవుతుంది. ఇక్కడ చూడండి $80 అయితే రన్ అవుతాను, 82, 88. సో మంచి గుడ్ ప్రాఫిట్ మనకు, ఓకేనా? సో కాబట్టి ఇలా జాగ్రత్తగా చేసుకుంటే కనుక మనకైతే ఎలాంటి లాస్ అయితే ఉండదు ఎప్పుడు. కాబట్టి మంచిగా నీట్గా బై చేసుకోండి, కరెక్ట్ పొజిషన్ దగ్గర బై చేసుకోండి, తొందరపడద్దు. ఫస్ట్ బయింగ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ అది ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకోండి. ఇన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే మనము ఒక ట్రేడ్లో అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక ట్రేడ్లో ఎంటర్ అయ్యే ముందు ఇవన్నీ మనం అయితే చూసుకోవాలి, రైట్? సో మనకు దగ్గర సో 15 minutes టైం ఫ్రేమ్, 15 minutes అయిపోతుంది బై చేసి మనం ఆల్రెడీ.
సో మనకి ఇప్పుడైతే 100 CR వీడియో అయితే ఉంటుందండి, అదే ఇన్వెస్ట్మెంట్ లైవ్ ఉంటుంది. సో దానివల్ల నేను సో ఈ ట్రేడ్ను కంటిన్యూ చేయలేకపోతున్నా. సో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఇంకా చాలానే ఉంది, బట్ కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఓకేనా, సో ఇక్కడ నుంచి అయితే ఈ ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. మీకు అర్థమైంది కదా, చాలా సింపుల్ కదా. సో చిన్నగా తీసుకోవడం, వెయిట్ చేయడం. ఓకేనా, అంటే మీకు లైవ్ కంటిన్యూ కావద్దు, నా ప్రాఫిట్ అయితే నేను ట్రేడ్ అలాగే ఉంచుకుంటాను. ఓకేనా, 86 వచ్చేసింది. సరే అండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి మంచిగా. సో మార్కెట్ ఇంకా మూవ్ అవుతూ ఉంది, మనకు చాలా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నవి, ఇంకా పోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఈ పొజిషన్ మనము ఆల్రెడీ ఇది మన క్రిప్టో గ్రూప్లో కూడా పొజిషన్ తీసుకున్నాము. అండ్ స్క్రీనర్స్ కూడా రెడీ చేసామండి, స్క్రీనర్స్. సో ఎవరైతే మంచిగా ఎక్కువగా ఇట్లా అనాలిసిస్ చేసుకోలేకుండా ఉంటారో వాళ్ళ కోసం 100% వర్క్ చేసే స్క్రీనర్ కూడా రెడీ చేసాము ఆఫ్లైన్ బ్యాచ్కి. సో ఆ స్క్రీనర్ కూడా ఇస్తాం వాళ్ళకి. ఓకేనా, సో ఎవరైతే ఆల్ఫా ట్రేడ్ వర్క్ చేయట్లేదని మెసేజ్ పెట్టారో వాళ్ళ కోసం మనకు లైవ్లో చూపించమని చెప్పారు కదా ఆల్ఫా ట్రేడ్ గురించి. సో దాని గురించే నేనైతే సో ఈ వీడియో చేశాను, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో దగ్గర మనం ఒక 500 పాయింట్స్ అయితే బుక్ చేస్తున్నాం, ఏది దీన్ని యూజ్ చేసుకొని. ఎంతకంటే ఎక్కువ పైకి పోయింది. యాక్చువల్గా నాకు ఇవాళ లైవ్ ట్రేడ్ ఉంది, వీడియో ఇవాళ మీకు ఈవినింగ్ వస్తుంది అనుకుంటా, కానీ ఇవాళ మేము 100 CR లైవ్ ట్రేడ్ చేసాం కాబట్టి సో దానికి టైం అవుతుందని చెప్పేసి దీన్ని క్లోజ్ చేశాను. సో ఒక 100 USD దగ్గర. సో మీరు చూసినప్పుడు 80 to 90 ఉండొచ్చు. సో కాబట్టి ఇలా మీరు యూజ్ చేసుకొని ఆల్ఫా ట్రేడ్ ట్రేడింగ్లో కొడితే మీకు వస్తుంది. దగ్గర ఎంత ఉన్నదంటే సో ఒకసారి చెప్తాను. ఆల్ఫా ట్రేడ్ వచ్చేసి 21.18K కివాన్ అని ఉంటుంది చూడండి. ఓకేనా, తెలియని వాళ్ళు చూసుకుంటూ ఇండికేటర్స్లోకి వెళ్ళిపోయి ఆల్ఫా అని కొట్టండి, ఖచ్చితంగా ఆల్ఫా ట్రేడ్ అని సో కలిపే వస్తుంది. ఆల్ఫా ప్లస్ ట్రేడ్ వేరే రాకుండా కలిపే వస్తాయి. 21.8K ఉంటుంది. ఓకేనా, సో ఒకసారి అది జాగ్రత్తగా చూసుకోండి. చెప్పాను కదా వీడియోలో కూడా, కాబట్టి హ్యాపీగా ఇలాంటి చెప్పినప్పుడు కాస్త బ్యాక్ టెస్ట్ చేసి చాలా రోజులు కష్టపడి దాని మీద పట్టు సంపాదించుకొని అప్పుడు చేయాలి. ఓకేనా, ఏదో చూసినామా, కామెంట్ చేసినామా, ఏదో సోది పెట్టుకున్నామా అలా కాకూడదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకంటే ఇంకెక్కువ నాలెడ్జ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.